ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. 49వ భాగంలో మనం ప్రయాగ యొక్క మహిమ, ఆ తర్వాత కాంచనమాలిని అనేటువంటి ఒక అప్సరస యొక్క వృత్తాంతాన్ని చెప్పుకుంటున్నాం. ఆ కాంచనమాలిని ప్రయాగలో మాఘస్నానం చేసి కైలాసానికి వెళుతోంది. అప్పుడు ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే ఒక పర్వతం మీద ఒకానొక వృద్ధ రాక్షసుడు చూసి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కథ చెప్పుకుంటున్నాం మనం. ఈమె అప్సరకాంత. సరే, రాజుగారి యొక్క అంటే గత జన్మలో ఆమె ఏ విధంగా ఏ జన్మలో ఉన్నది అనేటువంటి విషయాన్ని చెబుతోంది. తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతుంది ఆ యొక్క అప్సరస. గత జన్మలో తానొక వేశ్యకాంతనని, కళింగ రాజ్యంలో ఉండేదాన్నని చెప్తూ ఉన్నది. సరే, వృద్ధాప్యం వచ్చేసింది వేశ్యకాంతకి. ఒక రోజున ఓపిక కూడా నశించిపోయింది. అయినా కూడా ఓపికను కూడ తీసుకొని ఈ వేశ్యకాంత రాజ పురోహితుడి ఇంటికి వెళ్ళింది. ఆయన కాళ్ల మీద పడి విలపించింది. ఆ విద్వాంసుడు ఎంతో ఊరడించాడు ఈ వేశ్యని. చాలాసేపటికి చేరుకున్న తర్వాత అడిగింది, మహాత్మా, పాల సముద్రం ఉండేది కేవలం హంసలకేనా? కొంగలకి ఉపయోగపడదా? ఇదేమి న్యాయం? అందువల్ల నాకు దారి చూపించండి అని ప్రార్థించింది. అప్పుడు రాజపురోహితుడు అంటున్నాడు, ఆ మాటలు ఇవాళ 50వ భాగంలో చెప్పుకుందాం. ఓ కాంచనమాలిని, నీ జీవితం అంతా నాకు తెలుసు. నువ్వు చేసినటువంటి నిషిద్ధ కర్మలు కూడా నాకు తెలుసు. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగింది. సంతోషమే. నువ్వు వెంటనే బయలుదేరు. ప్రజాపతి క్షేత్రమైనటువంటి ప్రయాగకి చేరుకో. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయి. అది ఒక్కటే సమస్త పాపాలు ప్రక్షాళన చేయగలిగినటువంటి గొప్ప తీర్థం. ఇంతకంటే మరొక దారి నాకు కనపట్టల్లా. సకల పాపాలకి తీర్థ స్నానమే ప్రాయశ్చిత్తంగా పెద్దలు చెప్పారు, మహర్షులు కూడా చెప్పారు. కానీ ఆ తీర్థంలో ఎవరైతే ఉండి ఆ తీర్థాన్ని సేవించుకొని అమంగళాలన్నీ కూడా, అశుభాలన్నీ కూడా మనస్సులో కూడా రానివ్వకుండా ప్రయత్నించాలి అక్కడ ఉన్నప్పుడు. ఇది గుర్తుంచుకో. వెళ్ళిరా. ప్రయాగ యొక్క స్నానంతో నువ్వు పాప పరిహారాన్ని పొందుతావు, శుద్ధి పొందుతావు. తప్పకుండా నువ్వు స్వర్గలోకానికి వెళ్ళిపోతావు. ఇది నా విశ్వాసం అన్నాడు. ఎందుకంటే ఆ ప్రయాగ స్నానానికి అటువంటి శక్తి ఉంది. ఆ తీర్థంలో తప్ప ఇతర ప్రాంతాల్లో చేసిన ఎంతటి మహాపాతకమైనా తక్షణమే వదిలిపోతుంది అన్నాడు. పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక తప్పు చేశాడు. ఈ త్రివేణి సంగమంలో మునిగి తన యొక్క పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. మనస్సు కుదుటపడింది. అనగానే ఆ కథ ఏంటో చెప్పండి అని అడిగింది.
ఇది కథలో కథ. చూడండి, ఉపకథ. గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు అహల్యాదేవి. ఆమె అపూర్వమైనటువంటి సౌందర్య రాశి. దేవేంద్రుడు ఆమెను చూసి కామమోహితుడయ్యాడు. గౌతమ మహర్షి ఆశ్రమంలో లేనప్పుడు తాను గౌతముడి రూపంలో వచ్చి తన కోరిక తీర్చమని కోరుకున్నాడు దేవరాజు ఇంద్రుడు. అహల్య దేవరాజంతటి వాడు నా పొందుగోరి వచ్చాడు అని మురిసిపోయి అంగీకరించింది. కానీ అప్పుడే ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి గౌతమ మహర్షికి ఇద్దరూ దొరికిపోయారు. కామంతో కళ్ళు మూసుకొని ధర్మహాని చేసినందుకు మహర్షికి భయంకరమైన కోపం వచ్చింది. వెంటనే ఇంద్రుడిని శపించాడు. దానితో ఇంద్రుడు కురిపోయిపోయాడు. అంతేకాదు 1000 యోనులు అతని యొక్క శరీరంలో ఏర్పడిపోయాయి. సహస్ర యోనుడు అని పేరు కూడా వచ్చింది దానివల్ల. తల దించుకొని దేవరాజు వెళ్ళిపోయాడు. తప్పు చేశాడు కదా. అతి లజ్జాకరమైనటువంటి ఈ కురూపాన్ని భరించలేక, ఆ రూపంతో ఎవరికంటా పట్టం ఇష్టం లేక తనను తాను తిట్టుకుంటూ అసహ్యించుకుంటూ మేరు పర్వతానికి వెళ్ళాడు దేవేంద్రుడు. ఇంద్రలోకాన్ని, ఇంద్ర పదవిని విడిచిపెట్టేశాడు. ఆ మేరు పర్వత శిఖరం మీద ఒక విశాలమైన సరోవరం ఉంది. ఆ సరస్సులో ఒక పద్మం ఉంది. ఆ పద్మం యొక్క నాళంలో సూక్ష్మ రూపంలో దాక్కొని బలవంతంగా రోజులు నెట్టుకొస్తున్నాడు, ఎవడికి తెలియకుండా. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంతో కుమిలిపోతూ ఉన్నాడు. ఈ కామం ఎంత నింజమైనది అంటే, కామం వెంటనే నరకంలో పడేస్తుంది. ఆయుస్సు క్షీణించిపోతుంది, కీర్తి క్షీణించిపోతుంది, ధర్మం, ధైర్యం అన్నిటి కూడా ధ్వంసం అయిపోతాయి. ఈ దురాచారుడైనటువంటి మన్మధుడున్నాడే, వాడి వల్ల కదా నేను ఇంతటి శాపాన్ని పొందాను. వాడిని ఏం చేసినా పాపం లేదు. సకల సంపదలకి అతడే మూలం. మానవులకు అత్యంత బలీయుడైనటువంటి అంతఃశత్రువు ఆ మన్మధుడే. ఆచరణానికి వీలు లేకుండా శరీరంలోని తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడు ఆ దుర్మదాంతుడు. నిత్యము సంతృప్తి పడ్డం, ఎప్పుడు చూసినా వాడికి అసంతృప్తే. ప్రాణాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ పద్మనాళంలో దాక్కుని ఇంద్రుడు ఈ విధంగా కుమిలిపోతూ ఉంటే, అక్కడ దేవలోకంలో పరిపాలనకు లేక వాళ్ళు తల్లడిల్లిపోతూ ఉన్నారు. దేవతలందరూ శచీదేవిని ముందు పెట్టుకొని దేవగురువు అయినటువంటి బృహస్పతి ఇంటికి వెళ్ళారు. అక్కడ అందరూ సాష్టాంగం పడ్డారు. ఓ గురుత్తమ, దేవేంద్రుడి యొక్క జాడైతే మాకు తెలియటం లేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడున్నాడో, ఎక్కడ వెతకాలో మాకు అర్థం కావటం లేదు. ఏమి తోచగా మీ సలహా కోసం వచ్చాం. ఇంద్రుడు లేనటువంటి స్వర్గలోకం కొడుకు లేనటువంటి వంశంలాగా క్షీణించిపోతోంది. దీన్ని మీరు వెంటనే అరికట్టాలి. ఆలస్యం చేయొద్దు. వెంటనే ఆలోచించి ఏదో ఒక ఉపాయం చెప్పండి, మేమేం చెయ్యాలో మాకు నిర్దేశించండి అని దేవతలందరూ ముక్త కంఠంతో ప్రార్థించారు. పాపం శచీదేవి బిక్కమొహం పెట్టుకొని దీనంగా చూస్తూ నిలబడింది, కన్నీరు కారుస్తూ ఉంది. వెంటనే దయామయుడైనటువంటి బృహస్పతి, ఓ దేవతలారా, ఓ శిష్యులారా, మీరేం కంగారు పడద్దు. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. తాను చేసినటువంటి తప్పుకి, రజోగుణ ప్రేరితమైనటువంటి ఒక పాపకృత్యానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తున్నాడు. నీతి మాలినటువంటి పనులు చేస్తే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో దేవేంద్రుడు మనకు చెప్తున్నట్టుంది. తాను 3 లోకాలకి అధిపతిని అనేటువంటి మదంతో కార్యాకార్య వివేకం కోల్పోయాడు. ఇహపరాలను రెండింటినీ నాశనం చేసేటటువంటి అతి నింజమైనటువంటి, గర్హితమైనటువంటి, కుచ్చితమైనటువంటి అకృత్యం చేశాడు. దైవోపహత చేతస్కులైనటువంటి
బాలిసులు ఈ విధంగా అపరాధం చేస్తారు అంటున్నాడు. బాలిసులు అంటే నీచులు. ఇహపరాలలో తమ యొక్క జన్మని వృధా చేసుకుంటూ ఉంటారు. చాలా మంది ఇంతేనయ్యా దేవతలారా, నడవండి ఇంద్రుడి దగ్గరికి వెళదాం అన్నాడు బృహస్పతి. బృహస్పతి వెంట బయలుదేరారు. అందరూ మేరు పర్వతానికి వెళ్ళారు. అక్కడ ఆ కమలాలయం కనపడింది, సరస్సు. ఏ స్వర్ణ కమలంలో దాక్కోనున్నాడో తెలుసు కదా బృహస్పతికి. వెంటనే బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు, ఓ దేవేంద్ర బయటికి రావయ్యా అన్నాడు. ఇంద్రుడు బయటికి వచ్చాడు. వస్తూనే గురువుగారి పాదాల మీద పడ్డాడు. నన్ను రక్షించండి, నా పాపానికి నిష్కృతి చెప్పండి. బుద్ధి తక్కువై అహంకరించి పాడు పని చేశాను, దాని ఫలితం అనుభవిస్తున్నాను. కరుణించండి, నాకు తరణోపాయం చెప్పండి గురుదేవా అని మొరపెట్టుకున్నాడు. సరే ఇంద్ర, నువ్వు చేసిన నేరానికి ఇంతకాలం శిక్ష అనుభవించావు. నీకు ఉపాయం చెబుతాను, పద, నేను కూడా వస్తాను. ప్రయాగ వెళదాం, అక్కడ త్రివేణి సంగమంలో మునుగుదుగాను. వెంటనే నీ పాపం విముక్తి అవుతుంది. బృహస్పతి వెంట బయలుదేరాడు. ప్రయాగ చేరుకున్నారు అందరూ. గంగా యమున జలంలో స్నానం చేశాడు ఇంద్రుడు. పాప విముక్తి పొందాడు. బృహస్పతి సంతోషపడ్డాడు, దేవతలు సంతోషపడ్డారు, శచీదేవి కూడా మరింత సంతోషపడింది. అప్పుడు బృహస్పతి అన్నాడు, ఇంద్రా, నువ్వు పాప విముక్తుడవయ్యావు కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి నీ శరీరం మీద ఈ యొక్క యోని గుర్తులు ఉన్నాయి కదా, ఈ క్షణంలోనే మారిపోతాయి. కాకపోతే అవన్నీ కళ్ళుగా మారిపోతాయి. ఈ రోజు నుంచి నువ్వు సహస్రాక్షుడు అవుతావు. బృహస్పతి ఈ మాట అనడమే ఆలస్యం. దేవేంద్రుడి శరీరం మీద మార్పు వచ్చేసింది. పద్మాలు లాంటి 1000 కళ్ళు శరీరం అంతా వచ్చేసినాయి. అప్పుడు సహస్ర కమలాలు విచ్చుకున్నటువంటి మానస సరోవరంలాగా కనపడ్డాడు దేవేంద్రుడు చూసేవాళ్ళకి. దేవతలందరూ కూడా జయ జయధ్వానాలు చేశారు. మునీశ్వరులు మంగళాస్యస్సులు చెప్పారు. గంధర్వులు స్తోత్ర పాఠాలు పాడారు. అప్సరకాంతలు నృత్యం చేశారు. అందరూ అమరావతి నగరానికి వెళ్ళారు, దేవలోకానికి. అంతటి మహిమ గలది ప్రయాగ సంగమం. కాబట్టి ఓ కాంచనమాలిని, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు. త్రివేణి సంగమంలో స్నానం చేయి, పాప విముక్తి పొందుతావు, నీకు సద్గతులు కలుగుతాయి అని ఆ రాజపురోహితుడు ఉపదేశించాడు. వింటున్నావు కదా వృద్ధరాక్షస, గత జన్మ కథంతా చెబుతున్నాను నీకు అంటున్నది ఈ అప్సరకాంత. వెంటనే ఆ మహాత్ముడి యొక్క పాదాలకు నమస్కరించాను. ఇంటిని, బంధువర్గాన్ని, దాసదాసీ జనాన్ని, ఆస్తిపాస్తులను అన్ని గడ్డిపోచ సహితంగా వదిలిపెట్టేశాను. అంటే గడ్డిపోచలాగా వదిలిపెట్టేసింది. విషయవాంఛలను విషంలాగా వదిలిపెట్టాను. నశ్వరమైనటువంటి ఈ శరీరం కోసం ఇంతకాలం ఇన్ని పాపాలు చేశాను కదా, ఈ దుష్కార్యాల వల్ల నాకు దక్కే ఫలితం ఏంటి? దారుణ నరకమే కదా. ఇలా ఉడికిపోతున్నటువంటి హృదయంతో త్వరగా ఆ ప్రయాగకి వెళ్ళాను. నా అదృష్టం బాగుండి అది మాఘమాస ఆరంభం, పాడ్యమి తిథి, శుక్లపక్షం పాడ్యమి తిథి. అటువంటి పుణ్యతిథి రోజున ఆ త్రివేణి సంగమంలో అద్భుతంగా మనస్సు పెట్టి స్నానం చేశాను. సంకల్ప సహితంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. ఓ రాక్షసోత్తమ, ఆ స్నాన మహిమని ఏమని చెప్పేది? 3 రోజుల పాటు అక్కడ ఉండి స్నానాలు చేయటం వల్ల నా సమస్త పాపాలు తొలగిపోయినాయి. తక్కినటువంటి 27 రోజుల స్నానాలతోటి లభించినటువంటి పుణ్య విశేషం వల్ల నాకు ఈ అప్సరకాంత జన్మ వచ్చింది. కైలాసంలో పార్వతీదేవికి ఇష్ట సఖినై పరిచర్యలు చేసుకుంటూ ఆనందపడుతున్నాను.
అప్పటి నుంచి ప్రతి మాఘమాసంలో ప్రతిరోజు లేదా కనీసం ఆ నెలలో 3 సార్లు అయినా సరే వచ్చి ఈ త్రివేణి సంగంలో స్నానం చేసి వెళుతూ ఉంటాను మళ్ళీ పార్వతీదేవి దగ్గరికి అని ఆ రాక్షసుడికి చెప్పింది. ఆశ్చర్యచకితుడైపోయినాడు. ఈ రాక్షసుడు అడిగిన ప్రశ్నల అన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పింది. వెంటనే అప్సర అన్నది, నీ ముఖ కవళికలు చూస్తూ ఉంటే నువ్వు బాగా సంతోషపడుతున్నావని నాకు అర్థమవుతోంది. నేను చెప్పినట్టే నీ కథ కూడా నాకు చెప్పు అని చెప్పి అడిగింది. నీకు అసలు ఈ భయంకరమైన రాక్షస రూపం ఎట్లా వచ్చింది? ఏ దుష్కర్మ చేయటం వల్ల ఇలా వచ్చింది? ఈ మీసాలు, ఈ పొడవైనటువంటి కూరలు, మాంస భోజనం, పర్వత గుహల్లో నివాసం, ఏమిటిదంతా? ఏం చేశావు నువ్వు? ఎందుకు వచ్చింది ఇట్లా అని అడిగింది. ఓ కాంచనమాలిని, లోకంలో సజ్జనులకి కొన్ని లక్షణాలుంటాయి. వాళ్ళు ఇతరులకు ఇష్టమైన దాన్ని ఇస్తూ ఉంటారు, తమకిష్టమైన దాన్ని అడిగి పొందుతారు. ఎంతటి రహస్యాలనైనా ప్రేమతో వాళ్ళకి చెబుతారు, అట్లాగే అడిగి తెలుసుకుంటారు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టే నువ్వు సజ్జనుల యొక్క శ్రేణికి చెందుతావు. ఇంతకాలానికి రాక్షసుడినైనటువంటి నన్ను కూడా గౌరవించేటటువంటి ఒక అమ్మాయి నాకు దొరికావు. నేను అడిగానని నీ కథంతా చెప్పావు. నన్ను పట్టించుకొని నా దుర్గతికి కూడా కారణం అడిగావు. చెబుతాను. ఈ క్రూరమైనటువంటి రాక్షస జన్మక కారణమైనటువంటి నేను చేసినటువంటి దుష్కార్యాలు, స్వయంకృత అపరాధాలు అన్నీ చెబుతాను, విను. దాపరికం లేకుండా చెబుతా. నీలాంటి సజ్జనులకి వినిపిస్తే నాలో దుఃఖభారం తగ్గుతుంది, కాసింత హాయి కూడా దక్కుతుంది. అదృష్టం బాగుంటే నా పాపాల నుండి, ఈ జన్మ నుంచి నాకు నిష్కృతి కూడా లభించవచ్చు. అది వాడి ఆలోచన. అమ్మా కళ్యాణి, ఓ కాంచనమాలిని, పూర్వజన్మలో నేను కాశీనగరంలో నివసించేవాడిని. అవిముక్త క్షేత్రం కాశీ, మహాశ్మశానం కాశీ. నేను ఉత్తమమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదాన్ని అభ్యాసం చేశాను. కానీ రేవులో నానా రకాలైనటువంటి దానాలు పట్టుకున్నాను. రాజుల నుంచి చండాలుళ్ళ దాకా ఎవడు, ఏ పాపిష్టివాడు ఏ భయంకరమైన దానం ఇచ్చినా విధి నిషేధాలు లేకుండా చెయ్యి జాపి పొందాను. వాళ్ళ పాపాలన్నీ నా మీద వేసుకున్నా. దానం పట్టకుండా జీవించవలసినటువంటి వేదవేత్తని ఈ విధంగా దానాలు పట్టేవాడుగా మారిపోయాను. పరహితం కోసం దానాలు స్వీకరించినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా? లేనే లేదు. ఇవాళ దానం స్వీకరించకపోతే మరి పాపాలు ఎట్లా పోవాలి మిగతా వాళ్ళకి? అందుకని దానం స్వీకరించడం తప్పు కాదు. ఏ దానం స్వీకరించినా స్నానం చేసి మళ్ళీ సహస్ర గాయత్రి చేసుకోవాలి. కలియుగంలో అంత కాకపోయినా కనీసం అష్టోత్తర శతం 108 పర్యాయాలు గాయత్రి మంత్రం చేయాలి. అప్పుడు గాని ఆ దానం పట్టినటువంటి పాపం పోదు. లేకపోతే దానం ఇచ్చిన వాడి యొక్క పాపాలన్నీ వీడికొచ్చి చుట్టుకుంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోని దానాలు పుచ్చుకున్నాను గాని నేను ఎవరికైనా ఏదైనా దానం ఇచ్చానా అంటే లేదు. అర్థలోభంతో నేను చెయ్యనటువంటి దుష్కృత్యం లేదు. ఇతర ప్రదేశాల్లో చేసినటువంటి దోషాలు కాశీక్షేత్రంలో ఉత్తరవాహిని అయినటువంటి గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ ఆ పాపాలు అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో గనక చేస్తే మేరు పర్వతంలాగా పేరుకుపోతాయి.
అంతే తప్ప ఎంత పుణ్యం చేసినా కూడా ఆ పాపాలు కరగవు. అసలు నేను ఏ పుణ్యకారమైనా చేస్తే కదా. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినాయి. నాకు వృద్ధాప్యం వచ్చింది. శరీరం అన్న తర్వాత, పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు రాలిపోవాల్సిందేగా. అందువల్ల నేను మరణించా. అయితే నేను అవిముక్త క్షేత్రమైనటువంటి కాశీలో మరణించటం వల్ల నేను నరకలోకానికి వెళ్ళాల. ఎందుకని? కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహా ఘోర పాపిష్టివాడైనా కాశీలో గనక మరణిస్తే వాడికి నరకలోకానికి వెళ్ళే అవకాశమే ఉండదు. అలాగే గర్భవాస క్లేశం లేని మోక్షాన్ని కూడా పొందుతాడు. కానీ నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా అవి కూడా అవిముక్త క్షేత్రమైన కాశీలో చేశాను కాబట్టి నాకు మోక్షాన్ని ఇవ్వాల. అంటే అవి వజ్ర లేపనంలాగా నా శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్నాయే గాని నన్ను విడిచిపెట్టి వెళ్ళాల ఆ పాపాలు. ఆ కారణంగా ఎన్నో నీచి జన్మలు ఎత్తాను. అయితే కాశీక్షేత్ర మహిమ వల్ల గర్భవాస క్లేశం లేనిటువంటి అయోనిజ జన్మలే నాకు వచ్చినాయి. ఇది కాశీలో మరణించినటువంటి నాలాంటి పాపిష్టులకు శ్రీ భైరవుడు, కాలభైరవుడు ఇచ్చినటువంటి అనుజ్ఞ. హిమాలయాల్లో గ్రద్దగా 2 జన్మలు ఎత్తాను, పులిగా 3 జన్మలు ఎత్తాను, గుడ్లగోపగా, పందిగా ఒక్కొక్క జన్మ అయింది. ఇప్పుడు ఈ రాక్షస జన్మ 10వ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికీ 75,000 సంవత్సరాలు అయింది. చూసారా? అయినా అతిగతి లేదు. నాకు నిష్కృతి లభిస్తుందని గాని, ఈ దుఃఖ సముద్రం నుండి విముక్తి పొందగలుగుతానని గాని ఆశ లేదు. ఓ భద్రే, ఈ 35,000 సంవత్సరాలలో ఏ పాపము ఎరగనటువంటి ఎన్నో ప్రాణుల్ని తినేశాను, చంపి. 3 యోజనాల మేర ఎక్కడైనా ఒక్క జంతువు కనపడ్డా ఒట్టు. అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఒక్క జంతువు కూడా లేదు. అన్నిటి తినేశాను నేనే. ఈ మహాపాపాలన్నీ అనుక్షణం నా హృదయాన్ని దహించి వేస్తుంటే మనశ్శాంతి కరువై అలమటిస్తూ ఉన్నటువంటి నాకు నీ యొక్క అద్భుత దర్శనం అయింది. నేను అమృతాన్ని తాగినంత ఆనందం కలుగుతున్నది నాకు నిన్ను దర్శించడం వల్ల. నీ కొస కొంగు నుంచి జారిపడినటువంటి ఆ త్రివేణి సంగమ జలం నా హృదయంలో ఉండేటువంటి బాధలన్నీ తొలగించింది. తీర్థయాత్రలు, తీర్థ స్నానాలు ఎప్పటికో ఫలిస్తాయి అంటారు పెద్దలు. కానీ సజ్జనుల యొక్క సాంగత్యం మాత్రం తక్షణమే ఫలిస్తుంది అని నాకు రుజువైంది. అందుకే మహాత్ములు ఈ సత్సాంగత్యాన్ని ఎన్నో విధాలుగా కొనియాడుతూ ఉంటారు. అని ఇంకా ఏమి చెబుతున్నాడు ఆ రాక్షసుడు? ఆ విశేషాలన్నీ రేపటి రోజు మళ్ళీ మనం ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ దయచేసి లింక్ ఓపెన్ చేయండి. కనీసం కొన్ని నిమిషాలైనా సరే చూడండి వీడియో. దానివల్ల వీక్షకుల సంఖ్య పెరుగుతుంది, వ్యూయర్స్ పెరుగుతారు. అది ఛానల్ పెట్టిన వాళ్ళకి కొంత ఊతంగా ఉంటుంది అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.